మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి. ఈరోజు పొద్దున్న చెప్పాను కదా, పత్తి విత్తనాలు పెడుతున్నాము, అన్నం తోటకి తీసుకొని వెళ్తున్నానని చెప్పాను కదా. ఇక మన ముఠా వాళ్ళు వచ్చారు పత్తి విత్తనాలు పెట్టడానికి. ఇక మొదలెట్టాలన్నమాట. అయితే పత్తి విత్తనాలు తొలిత విత్తనం పెట్టడానికి నాన్నే రమ్మన్నాం. కొబ్బరికాయ కొట్టాలి కదా. ఇప్పుడు మీ అందరికీ తెలుసు మేము కొబ్బరికాయ కొట్టకూడదని, అందుకని నాన్నే రమ్మన్నాము. అందులోనూ నాన్న చెయ్యి మంచిది అన్నట్టు రమ్మన్నాం. అసలు అయితే నాన్న వచ్చే పని కాదు, ఎందుకంటే పెద్దనాన్న వాళ్ళు ఉప్పలమ్మక పెట్టుకుంటున్నారు. మరి ఇక తను ఆడుండాలి, కానీ ఒక్క 10 నిమిషాలు వచ్చి వెళ్ళి బావా అని మా వారు ఫోన్ చేసి చెప్పారనమాట. అంటే ఇక్కడ 10 నిమిషాలే ఉంటాడు, రావటం పోవటం అటు ఇటుగా ఒక 30 గంట పడుతుందండి. కానీ వచ్చి కొబ్బరికాయ కొట్టెళ్ళి బావా అని మా వారు ఫోన్ చేస్తే నాన్న వచ్చాడు. ఇక నాన్న విత్తనాలు పెట్టి కొబ్బరికాయ కొడతారండి. అయితే మాకు ఎప్పుడు ఏ పంట వేయాలన్నా ఒకప్పుడు అత్తయ్య గారు చేయి మంచిదని అత్తయ్య గారి చేత అన్నీ చేయించేవాళ్ళం. నిజమేనండి, మా అత్తయ్య గారు ఉన్నప్పుడు ఎలా ఉండేదంటే నిత్య కళ్యాణం పచ్చతోరణం లాగా 3 పువ్వులు 6 కాయల్లాగా ఉన్నట్టు ఉండేది. నిజమండి, ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి. ఎలా అంటే అత్తయ్య గారు ఉన్నంతకాలం అంతా బాగానే ఉంది. ఒక స్టెప్ ఎక్కుకుంటా వచ్చామన్నమాట. అత్తయ్య గారు శ్రావణ మాసంలో శ్రావణ శుక్రవారం చనిపోయారండి పసుపు కుంకంతో. ఇక మేము ఎంతవరకు అయితే మెట్లు ఎక్కామో అంతవరకు వచ్చి ఆగిపోయాము. అంటే కిందకి వెళ్ళిపోలేదు, నష్టమేమీ రాలేదు. కాకపోతే ఇంకా అంతకంటే పైకి ఎక్కలేకపోతున్నాం. మేము అనుకునేది, మా వారు అనుకునేది ఏంటంటే సిరంతా మా అమ్మతోనే వెళ్ళిపోయిందేమో, మా అమ్మ ఉన్నప్పుడే సిరి అని అనేవాళ్ళు. నిజమైతే అదే అనుకుంటాం అన్నమాట. ఇప్పుడైతే ఎక్కువ శాతం ఏ పంట వేయాలన్నా మా వారు మా పిల్లలిద్దరి చేత పెట్టించేవాళ్ళు. పత్తి విత్తనాలు పెట్టియాలన్నా మిరప మొక్కలు పెట్టియాలన్నా కంపల్సరీగా పిల్లల చేత చేయించేవాళ్ళు. ఇక ఈ సంవత్సరం పండుగ ఉందిలే కానీ పెట్టకూడదు అన్నట్టు, అదేనండి చిన్నమామయ్య గారు చనిపోయారు కదా, కొబ్బరికాయ కొట్టకూడదు అని ఇక నాన్న రమ్మన్నారు. నాన్న చెయ్యి చాలా మంచిది, మీరు చూస్తూనే ఉంటారు. ఇంటి దగ్గర ఎంత పంట పండిస్తాడు, కూరగాయలు పండిస్తాడు. అలాగే నాన్నకు ఒక 2 ఎకరాలు వరి పొలం ఉంది, వరి పొలం కూడా బాగా పండుతుందండి. 2 ఎకరాలైనా ఈ సంవత్సరం 118 బస్తాలు పండించిండు అనమాట. అంటే ఇంకా అంతకంటే ఎక్కువ పండించిన వాళ్ళు కూడా ఉన్నారు, కాకపోతే 2 ఎకరాలైనా పంట మంచిగా పండిస్తారు. ఇక మా వారు అన్నారు, నా బావ వచ్చి కొబ్బరికాయ కొట్టి విత్తనాలు పెట్టేళ్ళని. అసలైతే వచ్చే పని కాదు, పెద్దనాన్న వాళ్ళు ఉప్పలమ్మకు పెట్టుకుంటున్నారు, మరి నాన్న అక్కడ ఉండాలి కదా. కానీ మా వారు చెప్పారు, తొందరగా వచ్చేసి కొబ్బరికాయ కొట్టి 4 విత్తనాలు పెట్టేసి వెళ్ళిపో బావా అని అంటే సరే అని నాన్న వచ్చాడనమాట. ఇక పత్తి విత్తనాలు పెట్టడం స్టార్ట్ చేశారు మన ముఠా వాళ్ళే. వీళ్ళు మనకి ఎక్కువ శాతం అన్నిటికీ వీళ్ళే వస్తారు. మిరపకాయలు కోయటమైనా, పత్తి తీయటమైనా, పత్తిలో కలుపులైనా అన్నిటికీ వీళ్ళే వస్తారు. ఇక నేను కూడా వాళ్ళతో పాటు పెడుతున్నాను. అయితే ఇది కూలి కాదు, గుర్తు అన్నట్టు ఎకరానికి ఇంత అని ఇస్తారు. మనకంటే ముందు పెట్టారు కదా కొంతమంది, ఇక వాళ్ళు ఎలా ఇస్తే మనము అలాగే ఇస్తామన్నమాట. ముందైతే దుక్కి దున్ని సాళ్ళు తోలుతారండి, నిలువు అడ్డం సాళ్ళు తోలుతారు. ఒకప్పుడేమో ఎడ్ల అరకతో సాళ్ళు తోలేవాళ్ళు, ఇప్పుడేమో ఎక్కువ శాతం ఉండట్లేదు కదా ఎడ్లు కానీ ఆవులు కానీ, పల్లెటూరులో కూడా చాలా తగ్గిపోతున్నాయి కదా. ఇక అందరూ ట్రాక్టర్తో తోలటమే స్టార్ట్ చేశారనమాట. ఇక దుక్కి దున్ని మా వారు సాళ్ళు తోలారు. ఇప్పుడు నిలువు అడ్డం తోలుతారు కదా, అక్కడ అంటే వీడియోలో కనపడకపోవచ్చు కానీ పెట్టేటప్పుడు కనపడుతుందండి. నిలువు నుంచి వచ్చిన గీత, అడ్డం నుంచి వచ్చిన గీత ఎక్కడైతే కలిసిద్దో అక్కడ విత్తనం పెట్టాలన్నమాట. అటు ఇటు తప్పకూడదు. తప్పిందనుకోండి, రేపు మొక్కలు మొలిసిన తర్వాత గడ్డి పెరిగిద్ది కదా, ఆ గడ్డి పెరిగిన తర్వాత దీంట్లో పైపాడు చేయాలి, ట్రాక్టర్తోనైనా ఎడ్ల గొర్రె. అలా చేసేటప్పుడు ఈ మొక్క తప్పుగా పడింది అనుకోండి, ఆ మొలిచిన మొక్క పైపాట్లో లేచిపోద్ది అనమాట. అందుకని చూసి జాగ్రత్తగా వేసుకొని వెళ్ళాలి. అయితే ఇప్పుడు నేను ఇక్కడ ఎందుకు పెడుతున్నానంటే ఏదో వీడియో కోసమే పెడుతున్నానండి. మీరు అందరూ చూస్తున్నారు కదా, ఓ పద్మ కూడా భలే పని చేస్తుంది కదా అనుకుంటారు అన్నట్టు వీడియో కోసమే పెడుతున్నాను. వీడియో కోసమైనా షెడ్ దాకా పెట్టేసేయాలండి. ఇప్పుడు ఎదరికి చాలా దూరం ఉంది కదా, ఆ దూరం అదిగోండా షెడ్ కనపడింది కదా, షెడ్ వరకు పెట్టేశాను. ఆ తర్వాత వాళ్ళు విత్తనాలు అయిపోయినాయి అన్నారంటే తలా కొద్దిగా విత్తనాలు తీసుకుంటారు. అవి కొంత లెక్క అయిపోయిన తర్వాత అయిపోతాయి కదా, మళ్ళీ వాళ్ళకి అందిలా. అసలు మనం చేసే పని ఏంటంటే వాళ్ళకి విత్తనాలు అందియటం, మంచినీళ్ళు అయినప్పుడు మంచినీళ్ళు ఇవ్వటం. కానీ నేను ఏదో వాళ్ళతో పాటు సరదాగా పెట్టేశాను. ఇక ఏడుకొచ్చేసాక నేను ఆగిపోయానండి. ఇక ఈ సంవత్సరం పత్తి చాలా తక్కువ వేస్తున్నాం, పామాయిల్ వేసాం కదా.
ఇక పామాయిల్లో ఏం పంట ఇప్పుడు వేయట్లేదు. ఇప్పుడు విత్తనాలు పెట్టే వరకు కూడా ఖాళీగా ఉంది ప్లేసు, ఏ మొక్కలు లేవు. అంటే ఇందుట్లో కూడా పామాయిల్లో మామిడి మొక్కలు వేద్దామని ఆలోచన అనమాట. కానీ అప్పటి వరకు ఊకుండటం ఎందుకని ఈ పత్తి విత్తనాలు సంవత్సరం మిరపతోట జోలికి అసలు పోదలుచుకోలేమండి. ఎందుకంటే మొన్న పండిన పంట బాగానే పండింది, 20 క్వింటాల దాకా అయినాయి. పోయిన సంవత్సరం క్వింటా 20,000కి అమ్మినామండి మంచి కాయలు, తాలుగాయలు 12,000కి అమ్మినాం. ఈ సంవత్సరం తాలుగాయలు అసలు 700-800కి అమ్మేసామన్నమాట. మంచి కాయలు 12,000కి అమ్మామండి. ఇక ఆ లాసు పోదలుచుకోలేము, ఆ సాగిరి చేయదలుచుకోలేము. అందుకే మిరపతోట అస్సలు వేయట్లేదు. ఇకపోతే ఇది మన షెడ్ కాడ ఉన్న ములక చెట్టు అండి. ఎన్ని మా వారు మార్కెట్ నుంచి ఎన్నోసార్లు ములక్కాయలు కొనుక్కొచ్చారు. కానీ ఈ చెట్టు ఇప్పుడు ఇన్ని కాయలు కాస్తున్నా కానీ కాయలు కోసు రావట్లేదండి. ముదురుకాయలు ఉన్నాయి, లేతకాయలు ఉన్నాయి. సరే వేస్ట్కి పోవటం ఎందుకు లేదని మన ముఠా వాళ్ళని కోసుకోమని చెప్పాను. వాళ్ళు కోసుకుంటారు, టేస్ట్ బాగుంటుంది నాటుకాయలు ములక్కాయలు. ఇదండి వీడియో నచ్చినట్టయితే లైక్ కొట్టండి. సరేనా? రోజు తోటలో